కళ్యాణ్ గారి ఫ్యామిలీతో ఎందుకు దూరం అయ్యారు, పవన్ కళ్యాణ్కి ఎలా వ్యతిరేకమయ్యారు, ఇవన్నీ కూడా నేను మాట్లాడాల్సిన పని ఉందా ఈ సబ్జెక్ట్లో? లేదు కదా. లేదు. అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈయన ఒక లాయరు, నేను ఒక లాయర్ అనుకుందాం. మీడియా కోర్టులో ఆయన 2 చోట్ల వాదిస్తున్నాడు కాబట్టి ఆయన నాకు తెలిసి సారీ టు సే ఆయన ఆవిడ కేసులో అఫీషియల్ లాగా వాదించలేరు, ఎందుకంటే పర్సనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తారు. హీ కుడ్ బి అన్ అసిస్టెంట్ హిమ్. సరే, బేసికల్లీ మీడియాలో ఆవిడ తరపున ఈయన వకాల్తా, మరి ఇద్దరు లాయర్లు మాట్లాడుకునేటప్పుడు మీడియాలో, ఆయన లాయరు నేను లాయర్ అనుకుందాం, మీడియాలో మాట్లాడుకునేటప్పుడు లాయర్ కాండక్ట్ సర్టిఫికేట్ గురించి చర్చ జరుగుతుందా? లేదు. దీని గురించి చర్చ జరుగుతుంది. అక్కడ నా కాండక్ట్ సర్టిఫికేట్ గురించి చర్చ మొదలెట్టారు. ఇది ఎలా ఉంటుందంటే, నేను దిలీప్ శంకర్ గారి పవన్ కళ్యాణ్ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనేటప్పుడు గట్టిగా గుచ్చుకుంది ఆయనకి. ఇంకా బూతులు దానికి మొదలుపెట్టారు. అదే అంటున్నాను, మీరు చేస్తే శృంగారం, అవతల వాళ్ళు చేస్తే కాదు కదా, అది పాయింట్. సో ఇంకా కొన్నాళ్ళ పాటు దీన్ని మీడియా అయితే గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఇక్కడ ఏంటి, నేను మీడియాని రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే సార్, ఈ చిల్లర పంచాయతీలు వద్దు. ఓకే, ఈ తిట్లుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు, లేకపోతే బట్టలు దించుకోవడాలు, అరుచుకోవడాలు, చెప్పుతో కొట్టుకోవడాలు, ఇవన్నీ కూడా వద్దు. మీరు బయటికి రావడం మానేసేయండి పోనీ. నేను అదే అంటున్నాను, డిబేట్లు వద్దు అంటున్నాను. డిబేట్లు వద్దు. ఓకే, పాయింట్ ఉంది, నేను తీసుకొచ్చి ముందు పెడతా, చూడండి. అలాగే ముందు పెట్టారు కదా 2-3 ఛానల్స్కి వెళ్ళి. ఇప్పుడు నిన్న కూడా జరిగింది అదే కదా. అవును, పెడతానంటే కుదరట్లేదుగా అక్కడ సిచ్యువేషన్ అది. అందుకనే వేరే చోట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నేను చెప్తున్నా, మీకు ఇలాంటి చిల్లర పంచాయతీలు కావాలా, నిజం కావాలా? నేను అడిగేది అదే, సింపుల్. లీగల్గా ఎదుర్కొంటారా లేకపోతే ఏ జరిగితే జరుగుతుంది సార్. దానికేమి నేనేమి దొంగతనాల్లో రౌడీజం చేసి జైలుకి పోతే బాధపడాలి, కానీ ఇట్లా మంచి పని కోసం వెళ్తూ నాకు దాంట్లో. కానీ మీ ఇమేజ్కి దెబ్బ తగులుతుందేమో. ఏం లేదా అనుకునేవాళ్ళు అనుకుంటుంటారు. కొంచెం సేపు పక్కన పెడదాం, ఈ ఇష్యూని పక్కన పెడదాం. శేఖర్ భాషా గారు ఒక 18 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది, పిల్లలు, అన్నీ ఉన్నాయి వెనకాల. ఓకే, ఐ మీన్ ఇంత. కానీ మీరు ఎప్పుడు కూడా ఈ విషయంలో మనం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాము అని చెప్పి ఎప్పుడన్నా మళ్ళీ ఓ రోజున ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? ఎందుకు మనకి తలనొప్పి అని చెప్పి? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. మా అమ్మ, మా నాన్న, మా ఆవిడ, మీతో నాకు ఇంటిమసీలో నేను కూడా ఫీల్ అయ్యా. ఎందుకు మా బాస్, జెమినీ మ్యూజిక్ బాసు, మా బిగ్ ఎఫ్ఎం బాసు, అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకు నీకా పెంట. కానీ వాళ్ళెవ్వరు నేను చూసి చూడట్లేదు. అండ్ ఏమో నాకు భయం లేదేమో అనిపిస్తుంది. నాకు నిజంగా నేను భయపడ్డాను. అది ఉండుంటే ఈపాటికి ఇంత దూరం వచ్చి ఉండేవాడిని కదా. ఆ బెదిరింపులకి, ఆ డ్రగ్ మాఫియా వాళ్ళు చేస్తున్న దానికి. డ్రగ్ మాఫియా అంటున్నారు. ఎంతమంది ఉన్నారు ఆవిడ వెనకాల? 15 మంది ఉన్నారు కదా. 15 మందో 12 మందో అక్కడ. అందులో చాలా మంది జైలుకి వెళ్ళారు, కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు. అది ప్యూర్లీ పోలీసులు చూసుకోవాల్సింది, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాల్సిన వ్యవహారం. శేఖర్ భాష చేతుల్లో తీసుకుని ఏదో చేయాలన్న ఆలోచన ఎందుకు మాట్లాడటం దాని గురించి? నేను ఏం చేతుల్లో తీసుకున్నా సార్? నేను ఓన్లీ ఆ ఎఫ్ఐఆర్ని తీసుకొస్తున్నాను తప్ప వాడిని ఏమైనా పట్టుకొచ్చానా? లేదు. ఆ చింటు గారిని ఏమైనా పట్టుకొచ్చానా? లేకపోతే ఆ ప్రభాకర్ రెడ్డి గారిని ఏమైనా పట్టుకొచ్చానా? నేను లేదు. నేనేం చేస్తున్నాను, ఆ పోలీస్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని చదవండి అయ్యా. 5 నెలల క్రితం మీ మీడియాలోనే ఆవిడ గురించి ఇంత దారుణంగా రాసి ఈవిడ సడన్గా ఇవాళ మహిళామణి వచ్చి ఆవిడకి న్యాయం అంటుంది. మరి 5 నెలల క్రితం ఏమైంది? రాశారు కదా. అవును, ఆన్ ద స్పాట్ రిమాండ్ 45 days 3 సార్లు బెయిల్ కూడా రాలేదంటే చిన్న కేసు కాదు కదా. సో నేను అనేది, ఒకసారి మీరు ఊరికే గతం అంతా మర్చిపోయి డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు మాట్లాడడం కాదు. ఒకసారి మనం ఒక మనిషిని అక్కడ కూర్చోబెడుతున్నాం అంటే, ఒక రేపిస్ట్నో లేకపోతే ఒక డ్రగ్ అడిక్ట్నో లేకపోతే ఇట్లా పెద్ద సమాజానికి చీడపురుగులా ఉండే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏ రకంగా ఏ సందేశం ఇస్తున్నారు ప్రపంచానికి? మీరు అక్కడ అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిస్తున్నారు అనేది నాకు ఒక ఇది. దానికి తోడు వాళ్ళు నిజంగానే వాళ్ళ మాఫియాతోటి ఎంత ఇదిగా చేయగలుగుతున్నారంటే, ఆ ఏడుపులు, పెడబబ్బులు, మహిళా కాడితోటి సింపతి క్రియేట్ చేసుకొని ఇప్పటికీ కూడా అలా కూర్చోబెట్టి డిబేట్లు ఇవ్వగలుగుతుంది. ఆవిడ ఎవరినంటే వాళ్ళని తిట్టగలుగుతుంది, ఇంత చేస్తుంది. లిటరల్లీ ఆవిడని ఎంక్వైరీ చేసి అసలు కేసుని డైవర్ట్ చేస్తుంది కదా ఆవిడ క్లియర్ కట్గా. ఇది చిన్న కేసు సార్, రాజ్ తరుణ్ వెళ్ళది ఏదో, బట్ ఆవిడ డ్రగ్ కేసు కదా. ఎంతమందిని ఆవిడ పెడ్లింగ్ కేసులో పట్టుబడింది. లిటరల్లీ నిర్దోషం ఏం బయటకు రాలేదు, పట్టుబడింది. ఇప్పుడు మనకి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఆవిడ ఎవరికి పెడ్లింగ్ చేసింది అనేది ఇప్పటిదాకా పోలీసులు చూపించలేకపోయారు.
కానీ ఇప్పుడు రైట్ నో లైవ్ సాక్ష్యం మనకు వచ్చింది, ఈఎంఐ నాకు నోట్లో పెట్టింది అని ఒక అమ్మాయి వచ్చి చెప్తోంది. కానీ మూలాలు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో ఎవరన్నా కొంచెం వెనక్కి తగ్గుతున్నారేమో. ఏ మూలాలు? అసలు ఈవిడ వెనకాల ఎవరున్నారు, అసలు ఎవరెవరు సాయం చేస్తున్నారు, ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారనే కోణంలో కొంచెం ఏమైనా వెనక్కి తగ్గుతున్నారేమో. ఈ దరిద్రపు రొచ్చు మాఫియా ఎలా ఉంటుందంటే సార్, దీంట్లో సెల్ఫ్ గోల్స్ వేసుకుంటారు అందరూ. ఎలా అంటే ఎస్పెషల్లీ ఈఎంఐ సైకాలజీలో ఏంటంటే ఎప్పుడైనా సరే బూతులు తిట్టడం. మీరు ఆల్రెడీ గమనించారు ఆవిడ సంస్కారం ఎట్లా ఉంటుందో. సో ఇది మామూలుగా మీడియం ఉంది కాబట్టి ఈ మాత్రం. బట్ బయట ఈ మస్తాన్ సాయి కావచ్చు, ఆ చింటూని కావచ్చు, రాజతండ్రి కావచ్చు, నేను ఆడియోలో వింటుంటే వీడియోలో అమ్మాయి రాజతండ్రికి వచ్చిన అవార్డు తీసుకొని మొహం మీద కొట్టిందిట. ఇట్లా రక్తం వస్తూ స్కార్ పడిపోతే షూటింగ్కి వెళ్ళాల్సిన ఏమంటే దానిపైన ఇట్లా మేకప్ వేసుకుని వెళ్ళాట. సో బేసికలీ ఆవిడ ఆ సైకోతనాన్ని ఎవరు భరించలేరు. అందరూ కూడా ఏదో రకంగా వదిలించుకుందాం అని చెప్పి ట్రై చేశారు. ఆ చింటూ ఏం చేశాడు, ఏదో రకంగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆవిడ పట్టించాడు. వాడు డ్రగ్ పెట్లరే, ఈవిని పట్టించేశాడు. ఆ తర్వాత అదేదో సబ్జా నువ్వు కొడితే నేను కొడతాను, ఈవిడ వచ్చి మస్తాన్ సాయిగా ఈయనే పరిచయం చేశాడు చింటూ. తర్వాత మస్తాన్ సాయితో కూడా ఇదే వాళ్ళ అమ్మని బూతులు తిట్టడం ఇదంతా చేస్తే మస్తాన్ సాయి కూడా రియాక్ట్ అయ్యి కొట్టాడు. ఓకే, రాజతరుణ్ అయితే మెతక కాబట్టి ఎప్పుడు చేయి చేసుకోవాలి, బట్ మస్తాన్ సాయి కొట్టాడు. కొట్టడంతో ఈవిడ ఆ దెబ్బలు పెట్టుకుని వెళ్ళి కేసు పెట్టింది. ఓకే, సో ఆ కేసు పెట్టడంలో రాసింది ఆవేశంలో మొత్తం రాసింది. అది మనకి ఇవాళ ఆధారంగా మారింది. సో బేసికలీ పాయింట్ ఏంటంటే ఆవిడ ఏదైతే అదరగాండం ఈ సైకియాట్రిక్ బిహేవియర్ ఏదైతే చేస్తుందో దానివల్ల ఆవిడ గ్యాంగ్లోనే ఆవిడకి చాలామంది శత్రువులు ఉన్నారు. కానీ మన గుట్టు ఈవిడ ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పి అందరూ కూడా ఒగ్గబట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడైతే ఒకడు ముందుకు వచ్చాడో ధైర్యంగా, ఓకే మనం వీడికి ఇవ్వచ్చు, ఇంకా ఏం కాదు అని చెప్పి బయటకు వస్తున్నారు వీళ్ళందరూ కూడా. అయితే ఆ డ్రగ్ మాఫియాలోనే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు చాలామందికి. ఇది దాన్ని ఏమంటారంటే బూన్ అండ్ డిస్గైస్. ఓకే ఓకే. సో కాబట్టి అంటే నేను చూసింది ఎవరు చూడట్లేదు కాబట్టి భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఓన్లీ మీడియా కథనాలు ఆ తమ్నైల్ చూసి భయపడుతున్నారు తప్ప బేసికలీ నా టైపే అది సార్. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే నాకు ధైర్యస్తున్నాను చెప్పండి, కానీ నాకు భయం ఉండదు. మనిషి తత్వం అది, అంతే. ఏ విషయంలో కూడా భయపడరు అసలు ఎక్కడ. కొన్ని విషయాలు ఉంటాయి, బట్ మామూలుగా ఇట్లాంటి సిచ్యువేషన్లకు భయపడను నేను. ఇంజక్షన్ అంటే భయపడతాను. ఓకే, చిన్నప్పటి నుంచి. ఓకే, అలాంటివి చిన్న చిత్తుకుంటాయి కానీ. బట్ ఫాదర్తో మాట్లాడారు, హీజ్ ఏ లాయర్ ఆల్సో కదా. అదే ఇప్పుడు మాట్లాడినప్పుడు లాయర్, హీజ్ ఇన్ ఆర్మీ అంటే. ఓకే, ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన ఏం రియాక్ట్ కాలేదా? హీజ్ ఎ బిజీ మ్యాన్, వెరీ బిజీ మ్యాన్. ఆయన నెలకి సగం ఢిల్లీ, ఆయన పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్కి సంబంధించిన ఇవి అంటే ఆర్బిట్రేషన్ అంటారు కదా. ఓకే, ఆర్బిట్రేషన్ కాంట్రాక్ట్స్ సంబంధించినవి అవి చేస్తుంటారు. ఈ క్రిమినల్ కేసెస్ ఆయన డీల్ చేయరు, సివిల్ క్రిమినల్. ఏదైనా ఆయన సలహా తీసుకున్నారా? ఇప్పుడు ఆయన చెప్తూనే ఉంటారు, బట్ నాకు తెలిసిన బోల్డ్ మంది జూనియర్ లాయర్స్ ఉన్నారు, హైకోర్టు లాయర్స్. మీరు వెళ్ళేది కరెక్టే, పాత అయితే ఇప్పుడు వెళ్తున్న వే అయితే కరెక్టే, కాన్ఫిడెంట్గా చెప్పుకోగలరు. అంటూ రేపు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదురైనా కూడా యు ఆర్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆల్సో. సార్ పోతే ఇట్లాంటి దాంట్లోనే జైలుకు పోవాలి సార్, అంతేగాని దొంగతనం డ్రగ్స్ చేసి పోకూడదు. అదే అంటున్నా. ఓకే, దాంట్లో అసలు సిగ్గే లేదు, చెప్తున్నా కదా. కానీ సమాజం ఎట్లా చూస్తుందంటే ఈ రోజున ఒక ఆడదాన్ని ఇబ్బంది పెడుతున్నాడు ఈయన శేఖర్ భాష అన్న యాంగిల్లో ఆలోచిస్తోందేమో కాదా? నిజంగా నేను అనుకుంటే ఒక అమ్మాయి అన్నయ్య నాకు ఇంత దారుణంగా అమ్మాయి చేసిందని, కానీ నాకు ఒక అబ్బాయి చెప్పినా నేను అంత కరగనేమో, కానీ అమ్మాయి చెప్పగానే ఈ అమ్మాయి ఫస్ట్ ఎవరైతే నాకు అన్యాయం జరిగింది రాగానే ఎలా అయితే మీడియా అంతా కరిగిపోయి ఇట్లా వచ్చిందో, ఈ అమ్మాయి చెప్పగానే నాకు అంతా ఇదైపోయింది సార్. నాకు సొంత చెల్లెలో నా కూతురు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అమ్మాయి మొన్న ఒక ఛానల్లో చూసాను, కరాటే కళ్యాణ్ గారితో కూర్చున్నారు ఏంటి, ఆవిడ కూడా అంటే బేసికలీ ఆవిడ మహిళా పక్షపాతి అలా మాట్లాడుతుంటారు. బట్ ఆవిడే రియలైజ్ అయిపోయింది. నేను చూపించిన ప్రూఫ్స్ అవన్నీ చూసిన తర్వాత ఆవిడ క్లియర్ కట్గా లేదండి మనం ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు, షీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి ఆవిడ షీ బ్యాక్ ఆఫ్. తర్వాత ఎప్పుడు కూడా తను రావడం అంతెందుకు, సంధ్య గారితో కూడా మాట్లాడాను నేను. సో మహిళా మండలి వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పటికి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు సంజయ్ గారు అట్లాంటి వాళ్ళు ఏమన్నా మీ మీదకి వచ్చారా? సంధ్య గారు పక్కన కూర్చొని నేను డిబేట్ చేశాను, స్వప్న గారు సంధ్య గారు మేమందరం కూడా కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఆవిడ అలా అయితే ఆవిడ కూడా క్లియర్ కట్గా చెప్పారు, సార్ మేము ఎప్పుడో మానేసాం సార్ ఇట్లాంటి రోడ్డు కూర్చొని చిల్లర పంచాయతీలు చేయడానికి మేము మానేసాం అమ్మ, క్లియర్ కట్గా చెప్తున్నాం వాళ్ళకి అని చెప్పారు వాళ్ళు ఆ రోజు.
సో ఓవరాల్గా అయితే ఈ సిచ్యువేషన్ ఈ